ఏం మాయ చేశావే పార్ట్ 53. అసలు తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కాక ఇరిటేట్ ఫీల్ అవుతూ ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాక చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నాడు ఆదిత్. ముందు ఫ్రెష్ అయితే అన్నా కాస్త రిలాక్స్గా అనిపిస్తుందేమో అని తన వార్డ్రోబ్ నుండి నైట్ ట్రాక్ తీసుకొని డోర్ వేస్తూ ఉండగా న్యూస్ పేపర్స్ ర్యాప్ చేస్తున్న ఒక పోర్ట్రేట్ అందులో నుండి కింద పడిపోవడంతో అది చేతిలోకి తీసుకొని డోర్ వేసి బెడ్ మీద కూర్చున్నాడు ఆదిత్. జాగ్రత్తగా న్యూస్ పేపర్స్ ర్యాప్ని ఓపెన్ చేసిన ఆదిత్కి స్వచ్ఛమైన చిరునవ్వుతో తను వింధ్య ప్రాణం ఉన్నట్టుగా ఉన్న పోర్ట్రేట్లోని స్కెచ్ని ప్రేమగా తడుముతూ ఉండగా ఆ పోర్ట్రేట్లో కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న ఆర్ట్ బై మాధుర్య అని ఉన్న ఆ పేరుని మరింత అభిమానంగా తడుముతూ, అసలు నువ్వెవరు, ఎక్కడున్నావు, అసలు ఈ స్కెచ్ ఇంత అందంగా ఎలా వేయగలిగావు, మనసులో నన్ను పెట్టుకొని నా పక్కన నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ఎలా స్కెచ్ వేయగలిగావు నువ్వు అని తమ ఎగ్జామ్స్ అయ్యాక తన పేరు మీద ఇంటికి కొరియర్ వచ్చిన ఆ పోర్ట్రేట్ని ఆ క్షణమే చూసి తనంత సంతోషపడ్డాడో ఇప్పటికీ ఆదిత్ మనసులో ఆ పోర్ట్రేట్ చూసిన ప్రతిసారి అదే సంతోషం. ఆ సంతోషానికి కారణం ఏంటో ఆదిత్ మనసుకి ఆ దేవుడికే తెలియాలి. నిజానికి ఆ పోర్ట్రేట్ కొరియర్ వచ్చినప్పుడు వింధ్య వైభవ్తో కలిసి సరదాగా షాపింగ్కి వెళ్తే అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఆదిత్తో పాటు వైశాలి గారు, చంద్రశేఖర్ గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. ముందుగా ఆ పోర్ట్రేట్లో మాధుర్య పేరు చూసిన ఆదిత్ మనసుకి ఎందుకో చాలా గిల్టీగా అనిపించింది. కానీ మనసులో వింధ్యను పెట్టుకొని మాధుర్య తన ప్రాణం కాపాడిందన్న అభిమానంతో ఆ అమ్మాయిని బలవంతంగా తన జీవితంలోకి ఆహ్వానించి ఆమె మీద ప్రేమ లేకుండా ఆమె జీవితం నాశనం చేయలేక హాస్పిటల్లోనే ఆమె గురించి ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాడు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఏం ఆలోచిస్తే ఎటుపోతుందో అన్న భయం ఆదిత్కి మొదలైంది. ఆ భయానికి కారణం ఆదిత్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మాధుర్య తనని కలవడానికి కనీసం ఒక్కసారైనా వస్తుందేమో అని చాలాసార్లు ఎదురు చూశాడు తను. అది కూడా తనకి ప్రాణభిక్ష పెట్టి మళ్ళీ జీవితాన్ని ప్రసాదించిన ఆ దేవతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలన్న మంచి ఆలోచనలతో మాత్రమే. కానీ క్రమేణా ఆమె కోసం ఎదురు చూస్తూ తనతో వింధ్య మాట్లాడుతున్న మాటలు చెవికి ఎక్కించుకోకపోవడంతో ఆదిత్ మనసులో భయం మొదలై వెంటనే గొడవ చేసి తొందరగా డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా తన మైండ్ డైవర్ట్ అవుతున్న నమ్మకంతో ఇంటికి వెళ్ళగానే అందరి ప్రేమాభిమానాలు, కేరింగ్ మధ్యన నిజంగానే ఆదిత్ మాధుర్య విషయమే మర్చిపోయాడు. అందుకే తన వైపే చూస్తున్న తల్లిదండ్రులను ఒక్కసారి చూసి ఆ క్షణమే ఆ పోర్ట్రేట్ మళ్ళీ న్యూస్ పేపర్స్లో బాగా వ్రాప్ చేసి తన వార్డ్రోబ్లోనే బాగా వెనక్కి పెట్టేశాడు. అది మళ్ళీ వింధ్య కంటపడి ఆమె డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక అనుకోకుండా అది ఇప్పుడు తన కంటపడేసరికి మాధుర్య గురించి ఆలోచిస్తూ ఉన్న ఆదిత్కి కాసేపటి క్రితం తమ్ముడితో కలిసి కారులో స్కూల్కి ఎంటర్ అయిన తనకి ఎందుకో తెలియని దిగులతో కూతురిని భయంగా గుండెలకు హత్తుకున్న ప్రేమ కనిపించగానే చాలా బాధగా అనిపించింది ఆదిత్కి. కానీ ఆ బాధను తన మీదున్న కోపం డామినేట్ చేయడంతో ఆ క్షణం ఇంకేం ఆలోచించలేక ఆమె నుండి చూపు తిప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ అప్రయత్నంగా అతను కళ్ళు ఎదురుగా ఉన్న ఫ్రంట్ మిర్రర్ నుండి ప్రేమ మీదకే షిఫ్ట్ అవ్వడంతో 3 రాత్రుల నుండి నైట్ అంతా ఏడుస్తూ గడపడం వల్ల కందిపోయిన కళ్ళు, నిద్ర లేక కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, నీరసంతో లోపలికి పోయిన బుగ్గలు, సరిగ్గా తిండి లేక పొడిబారిన పెదాలు, మొత్తంగా వాడిపోయిన మోము, ముఖ్యమైన దేనికో బాగా భయపడుతున్న ఆమె నయనాలు. 3 రోజుల తర్వాత అంటే పార్టీకి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి ఇప్పుడే పూర్తి పరిశీలనగా చూసిన ఆదిత్ ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. ఆమె అలా కావడానికి కారణం తనే అని తనకి బాగా తెలుసు. అందుకే కళ్ళల్లో నీళ్లు ఊరుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని కళ్ళు మూసుకునేవాడు. కాస్త ఎందుకో భయపడుతూ కూతుర్ని తన గుండెల్లో పదుముకొని కంగారు పడుతున్న ప్రేమను చూడగానే ఏదో అనుమానం అనిపించింది ఆదిత్కి. ప్రేమ దేని గురించి భయపడుతుందో అర్థం కాక ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకోగానే నిన్న మొన్నటిలాగే డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిన ఆదిత్కి ఎంతకీ ఆమె భయానికి కారణం ఏంటో అంత చిక్కలేదు. అలాగే ప్రేమ విషయంలో తను కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సందిగ్ధంలోనే ఫ్రెష్ అవ్వాలి అనుకోకుండా తన కంటపడ్డ పోర్ట్రేట్ నుండి మళ్ళీ అతని మనసు ప్రేమ దగ్గరే ఆగడంతో బాధగా గుండెల మీద రుద్దుకుంటూ, నిన్ను ఎంత దూరం పెట్టాలి, నీ విషయంలో కోపంగానే ఉండాలి అనుకున్నా నా వల్ల కావట్లేదు. ఎందుకే టీచర్ అమ్మ, నీ గురించి పట్టించుకోకూడదు అనుకుంటేనే ఎందుకు నీ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటూ ఉండగా అప్పటి వరకు తన మీద కోపంగా ఉండి తనకి ఎదురుపడని వింధ్య ఆ క్షణం ఆదిత్ మాటలకు అతని ముందు ప్రత్యక్షమై, ఎందుకంటే నీ మనసు ఆల్రెడీ ప్రేమను యాక్సెప్ట్ చేయడమే కాదు, అది ప్రేమను ప్రేమించడం కూడా మొదలుపెట్టింది. ఆ విషయం నీకు క్లియర్గా తెలుస్తున్నా ఎందుకో ఇగ్నోర్ చేస్తున్నావు. ప్రేమ ఈజీగా దొరికేయడం వల్ల నీకు తన వాల్యూ తెలియట్లేదా అది అని ప్రశ్నించింది అతను తన మాటలు ఆలకిస్తూ ఉండడంతో.
వింధ్య మాటలకు ఆదిత్య ఆలోచనల్లో అయితే పడ్డాడు. కానీ అతని మనసు మళ్ళీ ప్రేమ వింధ్య కూడా తన దగ్గర విషయాలు దాచిపెట్టారు అన్న దగ్గర ఆగిపోవడంతో విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యి డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయాడు. బెంగళూరు సుమన్ గారి మాటలకి తండ్రిగా ఆయన తన కోసం ఆయన బాధలను లోపలే అణిచిపెట్టుకోవడం ఈ రోజు స్పష్టంగా ఆయన కళ్ళల్లో కనిపించేసరికి తన మనసుని చంపుకొని ఇంకొకరితో జీవితం పంచుకోలేక ఇప్పటికీ ఒంటరిగా మిగిలిపోయిన దీక్ష కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు తిరిగాయి. బుగ్గల మీదుగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆలోక్ వెయిట్స్ ఆర్తి అని ఇన్విటేషన్లో ఉన్న పేర్లను నిశ్చయ్ పెదాల ద్వారా విన్న దీక్ష చప్పున తలెత్తి సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి నిశ్చయ్ నవ్వుతూ, ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఆఫీస్ ప్రాజెక్ట్ అంటూ ఇలా బయట ఉంటే మీ చెల్లి ఫీల్ అవుతుంది కదా దీక్ష. ప్రాజెక్ట్ వర్క్ నేను చూసుకుంటాను. నీకు మాటిచ్చిన విధంగానే అతి తొందరలోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి ఇంట్లో జరుగుతున్న పెళ్లిని ఎంజాయ్ చేయి దీక్ష, వెళ్ళు అనడంతో దీక్ష కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న దీక్షనే చూస్తూ ఉండిపోయాడు నిశ్చయ్. కానీ అతని మనసు అంతా ఇన్విటేషన్లో ఉన్న అలోక్ వెయిట్స్ ఆర్తి అన్న పేర్ల దగ్గరే ఆగిపోయింది. ఎందుకో మనసు బాధగా అనిపిస్తుంటే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొద్ది క్షణాలకు తనని తాను కంట్రోల్ చేసుకుని వెంటనే తన పిఏకి కాల్ చేసి ఒక పని చెప్పాడు, వెంటనే చేయమని చెప్పి. బృందావనం ఆదిత్య కిందకు వస్తూ ఉండగా కరెక్ట్గా అప్పుడే వైభవ్ అన్విలు ఆడుకుంటూ ఆ ఆటల మధ్యలో ఆ బుజ్జిది తను అబ్బాస్ అరచేతిలో పెన్సిల్తో గుచ్చేయడం చెప్పగానే అది విన్న వైభవ్ షాక్ అయ్యాడు. అప్పటి వరకు వాళ్ళ అల్లరి అంతా అప్పటికే వంట అయిపోవడంతో ఆ డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దుతున్న నవ్వుకుంటున్న ప్రేమ అన్వి అబ్బాస్ గురించి చెప్పడం విని కంగారుగా వాళ్ళ దగ్గరకు రావడంతో షాక్ నుండి తేరుకున్న వైభవ్, ఆ వదిన అతనికి ప్రాబ్లం ఏం లేదు కదా అని అడగగానే ప్రేమ ఆ బుజ్జిదాన్ని దగ్గరకు తీసుకొని ప్రాబ్లం ఏం లేదు చిన్న, టెన్షన్ పడుకు అనింది. అయినా వైభవ్కి ఎందుకో కంగారుగా అనిపించి అక్కడ వదిన లేకపోతే నేను వచ్చి ప్రిన్సిపల్తో ఒకసారి మాట్లాడతాను, ఎందుకంటే మన బంగారు తల్లి అంత ఈజీగా తెలియని వాళ్ళను తన దగ్గరకు కూడా రానివ్వదు. అలాంటిది అతని దగ్గరకు తీసుకోవడానికి ట్రై చేసేసరికి భయంతో అలా చేసినట్టుంది. కానీ తను అలాంటిది కాదు అంటూ సంజాయిషిగా చెప్తుంటే ప్రేమ వైభవ్ చేపట్టుకుని, టెన్షన్ పడుకు చిన్న, నా బిడ్డ పసి మనసు ఏంటో నాకు తెలీదా, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నేనున్నాను కదా. అతనికి నేను సారీ చెప్పాను, అతను బాగానే ఉన్నాడు, బంగారానికి కూడా ప్రాబ్లం ఏం లేదు, అసలు ప్రిన్సిపల్ వరకు ఈ విషయం వెళ్ళనే లేదు. అయినా నేనుండగా నా బిడ్డ మీద చిన్న గీతైనా పడనిస్తానా అనింది కన్నీళ్లతో తన ఒడిలో ఉన్న కూతురి తలపై ముద్దు పెడు. ప్రేమ అన్వి మీద చూపిస్తున్న నిష్కలమైన ప్రేమకు వైభవ్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ క్షణం వైభవ్కి ఎందుకో వింధ్య బ్రతికి ఉన్న అన్వి మీద అంత ప్రేమ పెంచుకొని ఉండకపోయి ఉండేదేమో అనుకోకుండా ఉండలేకపోయాడు. అలా వైభవ్ ప్రేమ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటే మొదటి నుండి జరిగిందంతా చూస్తున్న ఆదిత్య మాత్రం కూతురి చుట్టూ ఉన్న భార్య చేతుల్లో వణుకు గమనించగానే కంగారుగా 4 అడుగులు ముందుకు వేశాడు. అంతలోనే అతని అడుగుల చప్పుడుతో ఆదిత్యని గమనించిన ప్రేమ కంగారుగా కళ్ళు తుడుచుకొని పైకి లేచి, పద చిన్న, భోజనం వడ్డిస్తాను అంటూ అన్విని అక్కడే కూర్చోబెట్టి, బంగారం ఇక్కడే ఉంటూ డాడీకి బాబాకి భోజనం వడ్డించి నీకోసం తీసుకొస్తాను అనగానే ఆదిత్య ప్రేమ తనని చూసి తన భయాన్ని దాచే ప్రయత్నం చేయడంతో మనసుకి చాలా బాధగా అనిపించింది. కానీ అంతలోనే ఆదిత్యకి ఏమనిపించిందో ఏమో కానీ ప్రేమ చెప్పడం వల్ల హాల్లోనే కూర్చున్న కూతుర్ని ఎత్తుకొని, బేబీ ఈరోజు నీకు డాడీ తినిపిస్తాడ్రా అనగానే ఆ బుజ్జిది హే అంటూ సంబరంగా చప్పట్లు కొడుతూ ఆదిత్యతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయింది. భర్త మాటలు విని వడ్డిస్తున్న ప్రేమకు చాలా బాధగా అనిపించింది. కనీసం తన బిడ్డకు తినిపించే అవకాశం కూడా లేకుండా చేస్తున్న తన భర్త పిచ్చి కోపాన్ని బాధపడుతూ ఇద్దరికి వడ్డించేసి ప్రేమ బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళబోతుంటే అప్పటికే తన అన్న మరో ప్లేట్లో వడ్డించడం చూసిన వైభవ్ అక్కడి నుండి వెళ్ళబోతున్న ప్రేమ చేపట్టుకొని తన అన్నకి తనకి మధ్యలో ఖాళీగా ఉన్న చైర్లో కూర్చోపెట్టాడు. అదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ప్రేమ తన కంగారుగా వైభవ్కి తెలియనివ్వకుండా చిన్నగా తడబడుతూ, చిన్న నాకు కిచెన్లో పనుంది, మీరు తింటూ ఉండండి, నేను వస్తాను అంటూ పైకి లేవబోయేసరికి వైభవ్ ఆమె చేపట్టుకొని తిరిగి చైర్లో కూర్చోపెడుతూ, ఏంటి వదిన నువ్వు, అన్నయ్యకి నీకు ఎంత ప్రేమగా వడ్డించాడు అనగానే అప్పటి వరకు తన ముందున్న ప్లేట్ గమనించని ప్రేమ వైభవ్ మాటలతో షాక్ అయ్యి ఆ ప్లేట్ని తన ముందు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న కూతురికి తినిపిస్తున్న భర్తను చూసి అసలు ఆ ప్లేట్లో భోజనం వడ్డించింది నిజంగా ఆదిత్యేనా అన్న అనుమానం రాకపోలేదు ప్రేమకు. కానీ అంతలోనే అక్కడ వైభవ్ ఉండడం గుర్తొచ్చి ఇక మారు మాట్లాడకుండా ఈ 3 రోజుల తర్వాత మధ్యాహ్నం వర్ష వల్ల కష్టంగానే
తినే లంచ్ కాకుండా ఇప్పుడు మొదటిసారి డిన్నర్ చేయడం, ఆ ఇద్దరి కంటే ముందే తినేసి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న ప్రేమకు అప్పటికే ఈ 3 రోజుల నుండి తిండి నిద్రలు సరిగ్గా లేక ఉన్నట్టుండి బలవంతంగా తన ఫుడ్ తినేసరికి తిన్నదంతా కక్కేసుకుంది. ఆదిత్య కోపంలో ఎంత తనకి పట్టనట్టు ఉండాలి అనుకున్న ప్రేమ అలా తిన్నదంతా వామిట్ చేసుకునేసరికి కంగారుగా వచ్చి ఒక చేత్తో ప్రేమను వెన్ను నిమురుతూ అప్పటికే నీరసంగా ఉన్న ప్రేమ కళ్ళు తిరిగి పడిపోబోయింది. అలర్ట్గా ఉన్న ఆదిత్ ఒక చేత్తో ప్రేమను పట్టుకొని వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని ప్రేమను తన 2 చేతుల్లోకి తీసుకొని కిందున్న తులసి గారి రూమ్లోకి తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టాడు. ఆ వెనుకే కంగారుగా లోపలికి వచ్చిన తమ్ముడిని చూసి తల్లికి ఏమైందో అర్థం కాక ఏడుస్తున్న కూతుర్ని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, చిన్న మీ వదిన దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని కూతురికి అమ్మకేం కాలేదురా, ఏడవకు అని నచ్చ చెప్తూనే ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ రెడీ చేసి తీసుకొచ్చి కూతురిని తమ్ముడికి ఇచ్చి ప్రేమ పక్కన బెడ్ మీద కూర్చున్నాడు ఆదిత్. ఆదిత్ స్పృహలో లేని నీరసంగా ఉన్న భార్యను జాగ్రత్తగా తన గుండెల మీదకి తెచ్చుకొని చాలా ఓపికగా ఆమెకు నెమ్మదిగా జ్యూస్ పట్టించడం మొదలుపెట్టాడు. ప్రేమ స్పృహలో లేకపోవడం వల్ల ఆమె నోటి నుండి కాస్త జ్యూస్ ఆదిత్ షర్ట్ మీద పడినా అదేం పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా ప్రేమకు జ్యూస్ మొత్తం పట్టించి టిష్యూతో ఆమె పెదాలు తుడిచి కాసేపు అలానే కూర్చొని ఉండేలా ఆమెను తన గుండెలకు ఆనించుకున్నాడు. వైభవ్ తన అన్న తన వదిన పట్ల చూపిస్తున్న కేరింగ్కి మురిసిపోతూ మీరెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలన్నయ్య అని కోరుకున్నాడు మనస్ఫూర్తిగా. కాసేపటికి ఆదిత్య ప్రేమను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టడంతో నా బంగారు తల్లిని ఈరోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అన్నయ్య, వదిన జాగ్రత్త, ఏదైనా అవసరమా అయితే నన్ను పిలువు అంటూ తల్లి వైపే దిగులుగా చూస్తున్న ఆ బుజ్జిదానికి నచ్చజెప్పి తనతో పాటు తన రూమ్కి తీసుకువెళ్ళిపోయాడు ఆదిత్. వైభవ్ అలా వెళ్ళగానే అప్పటి వరకు ప్రేమ పరిస్థితికి చూసి గుండె మండుతుంటే ఆమె పరిస్థితికి స్వయంగా తానే కారణం అని తన కళ్ళు కష్టంగా అదిమి పెట్టుకున్నాడు. కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి మౌనంగా ఉండిపోయాడు ఆదిత్. ఆమె తన ప్రవర్తన వల్ల తన మాటల వల్ల ఈ 3 రోజులు ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే చాలా భరించలేనంతగా బాధగా అనిపించింది ఆదిత్కి. కానీ తనకున్న పిచ్చి కోపం, మొండితనం కళ్ళెదుట తన భార్య తన కారణంగా అంత బాధపడుతున్నా అవేం చూడనివ్వకుండా చేశాయి. అతని మనసు, ఆమె మంచితనం, మంచి మనసు అన్నీ తెలుస్తున్న అది ఒప్పుకోకపోవడానికి అతని మెదడు సిద్ధంగా లేకపోవడంతో ఇన్ని రోజులు ఆ మెదడు మనసుని డామినేట్ చేస్తూ ఆదిత్ని ప్రేమ విషయంలో రాయిని చేసింది. ఆదిత్ బాధగా ఆమె తల నిమిరి ఆ పక్కనే ఉన్న చైర్లో ఆమెను చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పటికో సహానా ఇల్లు. సహానా అలా తన కౌగిలిలోనే స్పృహ తప్పి పడిపోవడంతో మైకేల్ కంగారు పడుతూ ఆమెను బెడ్ మీదకు చేర్చి వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. ఆయన దగ్గరలోనే ఉండడం వల్ల తొందరగానే అక్కడికి చేరుకొని సహానాను చెక్ చేసి టెన్షన్ ఏం కాలేదయ్యా, బీపీ డౌన్ అయ్యింది అంతే, టెన్షన్ పడకు, ఒక ఇంజెక్షన్ చేస్తాను, లేవగానే కాస్త మజ్జిగ పట్టించు అని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ చేసి అలా వెళ్ళగానే జగదీష్ గారికి గుమ్మంలో ఎదురొచ్చిన డాక్టర్ దగ్గర విషయం కనుక్కొని ఎంత కాదనుకున్న కూతురి మీద ప్రేమ చంపుకోలేక ఆమెను చూడడానికి రూమ్లోకి వెళ్ళారు. అక్కడ సహానా పక్కన కూర్చొని బాధగా ఆమె తల నిమురుతున్నాను మైకిల్ని చూసి నిట్టూరుస్తూ, ఎందుకు మైకిల్, నా కూతురు పక్కనే ఉన్న నీ ప్రేమను అర్థం చేసుకోకుండా అసలు తనకి ఈ జీవితంలో అందని ఆదిత్య ప్రేమ కోసం పాకులాడుతూ అందరి జీవితాలలో ఆటలాడుతుంది, ఇలా వదిలేయడం వల్ల తనకేం మిగిలింది అని అడిగారు బాధగా. ఆయన ప్రశ్నకు మైకిల్ బాధపడుతూ, మనిషి ఎంత చెడ్డవాడైనా వాడి తప్పు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా తెలుసుకొని రియలైజ్ అవుతాడు అంకుల్. నేను కూడా నిశ్చయకి రిలేషన్స్ మీద ఉన్న కమిట్మెంట్ చూసి రియలైజ్ అయ్యి నా సహానా బాడీలో దిగిన బుల్లెట్ పశ్చాత్తాపం చెంది మారాను. జరిగినవి చిన్న సంఘటనలే అయినా అసలు ప్రేమాభిమానాలు అంటే తెలియని నాలో మార్పుకి పునాది అయ్యాయి. కానీ నాలో వచ్చిన మార్పు సహనాలో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఆ మార్పు వచ్చేసరికి సహనా ఇంకేం కోల్పోతుందో తెలియట్లేదు. ఇంత జరిగినా తినలో మార్పు రావట్లేదంటే దానికి కారణం ఏంటో తెలియట్లేదు. ఏం చేస్తే సహనా మారుతుందో అర్థం కావట్లేదు అంకుల్ అన్నాడు బాధగా. అతని మాటల్లో తన కూతురి మీద ఉన్న అతను పెంచుకున్న ప్రేమ తెలుస్తుంటే అదేంటి దగ్గరలో ఉన్న ప్రేమను కాదనుకుంటూ ఆదిత్ కోసం, అతని ప్రేమ కోసం
మనుషుల ప్రాణాల సైతం తీయడానికి వెనకాడదని కూతురి పిచ్చితనానికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డారు జగదీష్ గారు. కాసేపటికి జగదీష్ గారికి తన పిఏకి కాల్ చేసి కాశ్మీర్కి 2 టికెట్స్ బుక్ చేసి అక్కడున్న తమ గెస్ట్ హౌస్ క్లీన్ చేయించి రెడీగా ఉంచమని చెప్పి ఆయన ఏం చేయాలి అనుకుంటున్నారో అర్థం కాక ఆయన వైపు అయోమయంగా చూస్తున్న మైకిల్ని చూస్తూ కాల్ కట్ చేసి, మైకిల్, నీ భార్య లేవగానే మీరిద్దరూ కాశ్మీర్ వెళ్ళడానికి రెడీ కండి, ఎల్లుండి ఉదయానికి మీ ఫ్లైట్ అనగానే మైకిల్ ఆశ్చర్యపోతూ సడన్గా ఇదంతా ఏంటంకుల్ అని అడిగాడు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కాక. మైకిల్ ప్రశ్నకు, నిన్ను నీ భార్యకు ఇక్కడి నుండి దూరంగా పంపిస్తే అయినా దాని మనసు మారి ఆ మనసులోకి నిన్ను ఆహ్వానిస్తుందేమో అన్న ఆశ నాది. ఈసారి తెలిసి తెలిసి దాని చేతుల్లో మరో ప్రాణం పోయింది అంటే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది మైకిల్. అందుకే మీరు ఖచ్చితంగా ఎల్లుండి కాశ్మీర్ బయలుదేరాలి. నీ భార్యను ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం, కానీ మీరిద్దరూ అక్కడికి వెళ్ళి తీరాలి అని సీరియస్గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు జగదీష్ గారు. ఆయన మాటలకు స్థాను అయిపోయాడు మైకిల్. అదిత్కి దొరికిన ఆ పోర్ట్రేట్ గీసిన మాధుర్య ఎవరు? మాధుర్య, ప్రేమ ఇద్దరూ ఒకటేనా? అదిత్ ప్రేమని తన జీవితంలో ఆహ్వానిస్తాడా? నిశ్చయ దీక్షకు పెళ్ళి అవుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.